భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో వసతులు మరియు ఆహారపు మెను మెయింటెనెన్స్, హాస్టల్ పరిశుభ్రత గురించి పూర్తి వివరాలు క్లుప్తంగా హాస్టల్ వద్దకు వెళ్లి బాలుర వసతి గృహంలోని విద్యార్థులను మరియు సిబ్బందిని హాస్టల్ వార్డెన్ను పూర్తి వివరణ కోరడం జరిగింది. అలాగే హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు గారు హాస్టల్ సిబ్బంది వద్దపై పై స్థాయి అధికారులకు డబ్బు ఇవ్వాలని, సిబ్బంది దగ్గర డబ్బు అడగటం ఏంటంటూ ఈ విషయంపై హాస్టల్ సిబ్బందిని మరియు హాస్టల్ వార్డెన్ను వివరణ కోరడం జరిగింది. వీటన్నిటి విషయాలపై హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ, ఆకాశం టీవీ ఇప్పుడు మనం మా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులోని ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్నాం. మరి ఇక్కడ హాస్టల్లో వసతులు ఎలాగా ఉన్నాయి, తర్వాత వార్డెన్ గారు ఎలా పిల్లల్ని పట్టించుకుంటా ఉన్నారు అనేటటువంటి విషయం మీద అయితే మనం ఈరోజైతే రావడం జరిగింది. డైరెక్ట్గా పిల్లల దగ్గర మనం ఉన్నాం. ఒకసారి మరి హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంది, ఫుడ్ విషయంలో కానీ లేకపోతే మిగతా వసతులకు సంబంధించినటువంటి విషయం కూడా అడిగి పిల్లల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు ఎస్కే శ్యామ్. ఎక్కడి నుంచి, ఏ ఊరు మీది? మాది ఏటునగరం కమలాపూర్ పేపర్ ఫ్యాక్టరీ కానీ. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నా ఇక్కడ? ఇక్కడ నేను సిద్ధార్థ కూడా వొకేషనల్ ఫస్ట్ ఇయర్. ఎట్లుంది హాస్టల్ అంటే? హాస్టల్ ఓకే, వార్డెన్స్ టైంకి వస్తున్నారు, 24 గంటలు ఇక్కడే ఉంటారు. ఏమైనా చిన్న పని మీద రూమ్కి అట్లా పోయి మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తారు. టైంకి వచ్చి వాళ్ళ వంటోళ్ళకి రైస్ అవన్నీ మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్కేసుకొని దాని ప్రకారం రైస్ ఇస్తారు. మళ్ళీ ఏమైనా మాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకవేళ సార్ ఇక్కడ లేకపోతే కాల్ చేస్తే ఎమ్మటే ఆటోమేటిక్గా ఒక 5 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. ఉండి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి అక్కడికి వచ్చి వదిలేసి సార్ ఇక డేంజర్ అయితే ఇక్కడే ఉంటారు, లేకపోతే నార్మల్ అయితే చిన్న పోయి పని చేసుకుంటారు, అంటే రూమ్ దగ్గర ఉంటారు. రూమ్స్ నీట్గా ఉంచడం కానీ లేకపోతే వాష్రూమ్స్ కానీ ఫుడ్ విషయంలో అంత ఓకేనా? ఫుడ్ విషయంలో అంత ఓకే, మెనూ ప్రకారం పెడతాం, అంత బాగానే ఉంది. అంత బాగా. ఏం పేరు? పేరు అభిరామ్. ఎక్కడ దేవుడు మీరు? మా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ఎక్కడ? ఖమ్మమేనా? ఇక్కడ ఏం చదువుతున్నావు? ఇక్కడ డిప్లొమా సెకండ్ ఇయర్ చేసి. ఎప్పటి నుంచి నువ్వు హాస్టల్లో? 1 ఇయర్ అయితే. 1 ఇయర్ నుంచి. ఎట్లుంది హాస్టల్లో పరిస్థితి? ఎలా ఉంది? హాస్టల్ మొత్తం పర్వాలేదు, మొత్తం వార్డెన్ సార్ మెయింటైన్ చేస్తారు, మొత్తం నీట్గా ఉంటుంది, డైలీ రూమ్స్ క్లీన్ చేస్తారు, హైజీన్గా ఉంటుంది హాస్టల్ మొత్తం. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వార్డెన్ సారే క్లియర్ చేస్తారు. మెనూ మాత్రం పర్ఫెక్ట్గా పెడతారు డైలీ. సండే చికెన్ అనేసి పెడతారు డైలీ. మెనూ మొత్తం తప్పదు, హైజీన్గా మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ మీ హాస్టల్లో వచ్చేసేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అని చెప్పేసి కొంతమంది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే అవన్నీ మేము నమ్మకుండా డైరెక్ట్ పిల్లలు చెప్తారు విషయం అనేది, మధ్య వాళ్ళంతా కూడా వేరు కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, ఎట్లుంది పరిస్థితి హాస్టల్లో అనేది ఒకసారి చెప్పండి. వార్డెన్ సార్ అందుబాటులో ఉంటుందా మీకు? ఫుడ్ కానీ అది ఇదంతా కూడా నీట్గా ఉంచడం, హాస్టల్ మెడికల్ పరంగా మీకు ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ రెస్పాండ్ అవ్వడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంత ఓకేనా? అదే అందుకే. అమ్మ, మీరు ఇక్కడ వంట చేస్తారా? మీరు ముగ్గురు వంటే, మీరు వాచ్మెనా? అయితే ఇక్కడ హాస్టల్ వార్డెన్ సారు ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది, వంట వండే వాళ్ళ వాచ్మెన్ ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళ దగ్గర కొద్దిగా పైసలు తీసుకున్నాడు అని చెప్పేసి వినపడతా ఉన్నది. మా దృష్టికి కూడా వచ్చింది. అది నిజమా కాదనేది తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. మీ దగ్గర అమౌంట్ అడగటం కానీ లేకపోతే ఆ ఆఫీసర్కి డబ్బులు ఇవ్వాలి, ఈ అధికారికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏమైనా చేయటం కానీ చేసిండా? ఏం లేదు. నిజం చెప్పండి, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పండి, అట్లయితే ఏం లేదు కదా సార్. ఇంకా ఎట్లున్నాయి వస్తువులు, ఎట్లున్నాయి హాస్టల్లో, ఎట్లా చూస్తున్నారు? వసతుల విషయంలో చిన్న రిపేర్లు ఏమంటే చేపిస్తున్నారు. నాకు అలివైంది, నాకు వీలున్నాయి. మొన్న మధ్యన బాత్రూమ్ లెట్రూమ్ కాడ పైపులు కన్నా పగిలి ఆయనైతే అవి చేయించాను. నా వద్ద నా జీతంలో పెట్టుకొని చేయించాను. ఆ 20,000 25,000 అంత అయితే అవి పెట్టుకున్నాను. బాత్రూమ్ కాడ పైపులు కానీ పగిలి అటు చికాగా అయింది. నెక్స్ట్ పిల్లగాళ్ళ విషయంలో దాని విషయంలో ఏమన్నా కానీ పిల్లగాళ్ళకి ఎక్కువ డేంజర్ అయ్యే చేసినా కానీ అది కూడా చూసుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఇదే విధంగా పిల్లగాడు బయటికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి చనిపోయాడు. చనిపోతే ఆ పిల్లగాడికి మొత్తం ఖర్చులతో సహా నేనే పెట్టుకున్నాను. మొత్తం వాళ్ళ A to Z ఖర్చులు మొత్తం నేనే పెట్టుకున్నాను. పై అధికారులకి తెలియజేశాను. పై అధికారులు తెలియజేయడం జరిగింది అంతవరకు, కానీ మొత్తం నేనే చూసుకున్నాను. ఇక్కడ లెట్రూమ్ బాత్రూమ్ కడగడానికి చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి మనిషి పైన కాంచి నేనే ఇస్తున్నాను డబ్బులు. ప్రతి నెల వాళ్ళకి అవసరమైన నిమిత్తం 10,000 5,000 4,000 కావాలంటే ఇట్లా మాకు జీతాలు లేవు కదండి సార్, ఇట్లా సార్ దండం పెడుతున్నారు. ఇక ఆమె బాధ తట్టుకోలేక ఇస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి నేనే చూస్తున్నాను. కానీ పైనుంచి ఎవరు బాధలకు సంబంధించిన వాళ్ళు అట్లా నేను పైకి తెలియజేయడం చాలాసార్లు తెలియజేశాను, పంపిస్తామంటున్నారు, రావట్లేదు.
ఇంకా ఫుడ్ విషయం కానీ అయితే ఆహార విషయంలో పిల్లగాళ్ళకి ఎలా ఉంది ఏమిటి ఆ విషయం మీరు పిల్లగాళ్ళు కూడా కనుక్కోండి. చిన్న పిల్లవాడు కానీ పెద్ద పిల్లగాడు వారికి ఎవరినైనా కనుక్కోండి. కనుక్కొని, ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా పిల్లగాళ్ళు చెప్పింది బాగుంటుంది. నెక్స్ట్ నేను పిల్లగాళ్ళకి ఎవరికి ద్రోహం చేసేటువంటి కాదు. పిల్లగాడిని కొడితే భగవంతుడు నాన్న కొడతాడు అన్న కాన్సెప్ట్ నాకు. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నా కాబట్టి దాన్ని ఆలోచన చేయండి. పిల్లగాళ్ళని కూడా అడగండి, చేయండి, దయచేసి చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇట్లా ఈ సిబ్బందిని కూడా అడగాలి. సిబ్బంది మా స్టాఫ్లో చిన్నపిల్లగాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళు 100 మంది 120 మంది ఉన్నా కానీ ఆ పిల్లగాళ్ళకి కనీసం వంట చేసేటోళ్ళు లేరు, వాచ్మెన్ లేడు, వంట చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇక కాకపోతే ఒకళ్ళిద్దరు ఏదో అవుట్ సోర్సింగ్ కూడా పెట్టారు. మేడం గారు చెప్తే, సార్ మేడం ఇట్లా ఇబ్బంది అవుతుందని మేడం గారు చెప్తే మేడం గారు ఒకళ్ళిద్దరు అవుట్ సోర్సింగ్ కూడా పంపించారు. ఇక అది తెచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలేదు, అది కూడా ఇబ్బంది లేదు. పిల్లగాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. మెనూ విషయంలో రోజువారీ డైలీ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మెనూలో అంతకుముందు కంటే ఇప్పుడు చికెన్ వేయాలన్నా చికెన్ కూడా వేపిస్తున్నాను. మళ్ళీ తర్వాత డైలీ ఎగ్స్, డైలీ అరటిపండు అన్నీ చేస్తున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే నైట్ వాచ్మెన్ నైట్ కూరగాయలు చేస్తారా, చేయరు కదా, మేము చేయాలా, అది ఇదని నైట్ వాచ్మెన్ పెట్టుకున్న మనిషి ఇట్లా ఎమ్మెల్యే తాలూకు మనుషులు అని చెప్పి వాళ్ళు ఏం చేయకుండా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎమ్మెల్యే గారు నాకు ఇంతవరకు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించింది లేదు, అడిగింది లేదు. ఆయన గారు నేను బయట ఆయన కానీ అనవసరంగా బయటకు ఎదిగేస్తున్నారు అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు అదే ధోరణిలో అంటున్నారు, చేస్తున్నారు. మీ ఉద్యోగాలు ఉండవట, నా ఉద్యోగం ఉండదట, వాచ్మెన్ ఉద్యోగం ఉండదట. మరి మేము ఏం అడుక్కు తినాలా, ఏం చేయాలి? వీళ్ళు ప్రతి ఏ పని చెప్పినా ఇప్పుడు చుట్టూరు పరిసరాలు శుభ్రం చేసుకొని వాచ్మెన్ బాధ్యత ఉంటుంది. వాళ్ళు వాచ్మెన్ మేము చేయం, రైతులు మేము చేస్తాం, మాకేమవసరం అని అంటారు. కూరగాయలు తెమ్మంటే రైతులు వాచ్మెన్ కూరగాయలు తెస్తారా అని చెప్పి అట్లా చేయట్లేదు. ఏ పని ఏం చేయట్లేదు. మనిషి విగ్రహం లాగా వస్తాడు. మొన్న ఈ మధ్య నైట్ 9:30-10 పిల్లగాళ్ళు ఊరికి అక్కడ రోడ్డు బయటకు వచ్చి నాకు ఫోన్ చేశారు. ఏది పరిస్థితి ఏంటో, నైట్ ఏంది ఫోన్ చేసినా గౌగా హాస్టల్కి వచ్చి ఆ దగ్గరలో ఉన్నా కాబట్టి వచ్చి చూస్తే 2 పాములు వచ్చాయి. ఆ 2 పాములు నేను అంటే ఇక మానవ రక్షణ కంటే మించింది లేదు. పిల్లగాళ్ళని గరిస్తే వాళ్ళ ప్రాణం పోతుంది కదా. దీని ప్రాణం కంటే పిల్లగాళ్ళ ప్రాణం ముఖ్యనా? అవసరమైతే నా ప్రాణం వదులుకోవడానికే సిద్ధం నేను, కానీ పిల్లగాడు మాత్రం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఆ 2 పాములు కూడా నేను చంపాను చేశాను. పిల్లగాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. సార్ మేము చంపితే ఏది కాక భయం సార్ మాకు పిల్లగాళ్ళు అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నైట్ వాచ్మెన్ లేడండి. ఇలాంటప్పుడు కూడా మరి నైట్ 10 కూడా నేను రావాలంటే పగులలో చూసుకొని నైట్ కూడా చూసుకోవాలంటే నేను మనిషినే కదండి, నేను మిషన్ కాదు కదా. ఇవన్నీ దయతో అందరూ ఆలోచించుకోవాలి, చేయాలి. సరే ఇలాంటి సమస్యలు చేస్తుంటాయి కానీ ఇక మేము ఇంతవరకు ఆఫ్ చేసి ఇంకోటి ఏంటంటే పులిస్ స్టాప్ పెట్టి తెలుసుకున్నాం. మేము కూడా కలెక్టర్ సార్తో మాట్లాడతాం, చేస్తాం. కలెక్టర్ సార్ దగ్గర మా బాధలు ఎందుకు చెప్పుకుంటాం, చెందుతాం. ఆ సార్ కూడా స్పందిస్తారు, చాలా మంచి సార్ స్పందిస్తారు. మంచి ఏందో కష్టమైన సుఖమైంది ఆ సార్ కూడా తెలుసు. మేము వెళ్ళి సార్తో కలుసుకొని మాట్లాడతాం. అయితే ఇంకోటి ఏంటంటే రేపు నుంచి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ నూతన సంవత్సర మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇట్లా మీడియా మిత్రులకి మరియు మా సిబ్బందికి, మళ్ళీ అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి, మళ్ళీ గెజిటెడ్ అధికారులకి, ఉన్నతాధికారులకి, మరియు మా వసతి విద్యార్థులకి, సిబ్బందికి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ